మెగాస్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమ్మలు చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మొదట మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. తాజాగా బుక్ మై షో వెబ్సైట్లో ఈ చిత్రం జూన్ 12న విడుదల కానుందన్న అనధికారిక సమాచారం లీక్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఈ రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాబీ డియోల్, నర్గిస్ ఫక్రీ, నూరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా బిగ్ స్క్రీన్పై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. విశ్వంబర చిత్రాన్ని రిలీజ్కు సిద్ధం చేసిన ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఆయన మరో ఆసక్తికర ప్రాజెక్ట్తో వార్తల్లో నిలిచారు. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ చిత్ర షూటింగ్ కూడా త్వరలో మొదలు కానుంది. ఈ సినిమాకు హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ను తీసుకొచ్చేందుకు శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నారట. మొదట రాణి ముఖర్జీ పేరు వినిపించినా ఇప్పుడు కల్కి ఫేమ్ దీపికా పదుకొనెను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. కల్కితో టాలీవుడ్లో సుపరిచితమైన దీపిక చిరంజీవితో జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఈ కాంబో సెట్ అయితే తెలుగు సినీ అభిమానులకు పండగే. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో తన భారీ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఈ గ్యాప్లో మహేష్ అభిమానులు తమ హీరో పాత చిత్రాల రీరిలీజ్లతో జోష్లో ఉన్నారు. అలాంటి సినిమాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన కలేజాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా రీరిలీజ్ కోసం ఫ్యాన్స్లో భారీ హైప్ నెలకొంది. మే 30న థియేటర్లలో కలేజా సందడి చేయనుందని అంతా భావిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం కలేజా రీరిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ వాయిదాకు గల కారణాలు ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. మే 30న థియేటర్లలో సినిమా ఆగిపోయినట్లు సమాచారం. ఈ వార్త మహేష్ ఫ్యాన్స్కు నిరాశ కలిగించింది. కొత్త రిలీజ్ తేదీ ఎప్పుడనేది త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి కలేజా మళ్లీ థియేటర్లలో ఎప్పుడు సందడి చేస్తుందో వేచి చూడాలి. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో మైలురాయిగా నిలపడానికి జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ హిస్టారికల్ మూవీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు అమెరికా నుంచి ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేయనున్నారు. మే 8న న్యూజెర్సీలోని నార్త్ బ్రూన్స్విక్లో రీగల్ కామర్స్ సెంటర్లో అభిమానులతో విష్ణు సందడి చేయనున్నారు. మే 9న డల్లాస్లో గెలాక్సీ థియేటర్స్లో, మే 10న శాన్ ఫ్రాన్సిస్కోలోని సినీ లాంచ్ ఫ్రీమాంట్లో ప్రేక్షకులతో ముచ్చటించనున్నారు. ఓవర్సీస్ రిలీజ్ను వాసారా చూస్తోంది. ఇండియాకు తిరిగొచ్చిన విష్ణు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రమోషన్స్ చేయనున్నారు. ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, మీడియా ఇంటరాక్షన్తో అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ చేయడమే లక్ష్యం. శివ శివ శంకర భక్తి గీతం, లవ్ ట్రాక్ ఇప్పటికీ సంచలనం సృష్టించాయి. ఇప్పుడు కన్నప్ప ట్రైలర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. నాని కెరియర్లోనే భారీ గ్రాసర్గా నిలిచిన ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్లో తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టింది. థ్రిల్లింగ్ కథ, నాని నటన, శైలేష్ డైరెక్షన్ సినిమాకు బలంగా నిలిచాయి. ఇక హిందీలో హిట్ 3 పరిస్థితి గురించి బాలీవుడ్ వర్గాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. 6 రోజుల్లో నార్త్ బెల్ట్లో సుమారు 5 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదైనట్లు తెలుస్తోంది. హిందీలోనూ సినిమా పర్వాలేదనిపించేలా పర్ఫామ్ చేస్తోంది. వీక్ డేస్లో సైతం మంచి బుకింగ్స్ కనబరుస్తూ స్థిరంగా కలెక్షన్ రాబడుతోంది. ఫైనల్ రన్లో హిట్ 3 ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలుగుతో పాటు హిందీలోనూ సత్తా చాటిన ఈ చిత్రం నాని బ్రాండ్కు మరో హిట్ను జోడించింది.